మాటల్లో కాదు చేతల్లో నిరూపిస్తున్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. నందిగామ నుండి వీర్లపల్లి మీదుగా అటు చేగూరు ఇటు మామిడిపల్లి వెళ్లే దారిలో సుమారు 3 కోట్లతో నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణంలో రాజీ పడకుండా పనులు చేయిస్తూ పనిమంతుడు అనిపించుకున్నారని సర్పంచ్ కొమ్ము కృష్ణ, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్, షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సి నరసింహులు కితాబిచ్చారు. సోమవారం బ్రిడ్జ్ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వాగు పొంగి ప్రవహించడంతో సుమారు 10 గ్రామాల ప్రజలు రాకపోకలు నిలిచిపోయేవని, విద్యార్థులు, రైతులు, కార్మికులు, కర్షకులు ఇబ్బందులు పడేవారని, గీత కార్మికుల జీవనోపాధికి అంతరాయం ఏర్పడేదని విచారం వెలిబుచ్చారు. ప్రజల, వాహనదారుల కష్టాలను స్వయంగా చూసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 2 గ్రామాల మధ్య హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి ప్రజల కష్టాలకు చెక్ పెట్టడం పట్ల చుట్టూ గ్రామాలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పనుల పరిశీలనలో సర్పంచ్ కొమ్ము కృష్ణ వెంట వార్డు సభ్యులు అగ్గి ప్రసాద్, శివగల్ల ప్రవీణ్, బొమ్మగల్ల నరసింహులు, టైలర్ కృష్ణ నాయకులు, బుయ్యని కృష్ణ యాదవ్ తదితరులున్నారు. మంచి దారి అవకాశమైంది కాబట్టి ఈ రోజు కూడా ఏ నాడు చూడలే ఆ రోజు ఇప్పటి వరకు అంతగానం చూస్తుంది కాబట్టి ఇవాళ మా ఎమ్మెల్యే శంకరన్న గారు కానీ, ఇంకోటి ప్రతాప్ రెడ్డి కానీ, ఎవరన్నా కానీ ఇంత పెద్ద అసలు ప్రాజెక్టు మాకు ఇచ్చిందంటే సంతోషమైన. ఈరోజు నందిగామ మండల కేంద్రంలో నందిగామ నుంచి వీర్లపల్లి పోయే రోడ్డు ఏదైతుందో ఈ వంతెనకు మన గౌరవ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న గారు దాదాపుగా 3.5 కోట్లతోని ఈ బ్రిడ్జి పనులు మొదలుపెట్టిండు. ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతాను. శంకరన్న ఎందుకంటే ఆ ఊరు నుండి నందిగామకు గతంలో చదువుకోనికే ఈ దారి నుంచి వచ్చింది కాబట్టి ఆయనకు ప్రజలు పడే కష్టమేంది, రైతులు పడే కష్టమేంది, విద్యార్థులు ఎట్లా పోతున్నారు ఆయనకు తెలిసింది కాబట్టి ఈ బ్రిడ్జి ఇంత మనకు నందిగామలో ఇన్ని డబ్బులతో కూడిన ఈ బ్రిడ్జిని మనకు శాంక్షన్ చేసి ఆయన ఈ షాద్నా నియోజకవర్గంలో ప్రతి బ్రిడ్జి ఎన్ని మామూలుగా ప్రతి ఊరికి వెళ్ళే కొన్ని గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతున్నాయి వర్షాలు రావడం వల్ల. కాబట్టి అన్ని గ్రామాలలో ఏవైతే బ్రిడ్జిలు ఉన్నాయో మెయిన్గా రోడ్లు తర్వాత బ్రిడ్జిని ముందు మొదలుపెట్టి తర్వాత రోడ్లు ఎన్నో రోడ్లు వేస్తున్నారు శంకరన్న గారు. ఎందుకంటే శంకరన్నకు అన్ని ప్రజల ఇబ్బందులు తెలుస్తాయి కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి శంకరన్నకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మన కృష్ణ కొమ్ముకృష్ణ సర్పంచ్ గారికి, నరసింహన్న గారికి, మా తోటి వార్డు మెంబర్లకు, ఇంకా మిగతా కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషం. నిజంగా కూడా ఈ అపరేటిగూడెము వీర్లపల్లి పోయే తోవ నందిగామ టు వీర్లపల్లి, ఇక్కడ వీర్లపల్లి పక్కన కనీసము ఒక 10 ఊర్లు ఉంటాయి. ఆ 10 ఊర్లు ఇండస్ట్రీస్లు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ, ఆ ఊర్లకు స్కూల్ పిల్లలు బస్సు సౌకర్యం కూడా పోనీకే చాలా ఇబ్బందికరంగా ఉండే. మరి కొన్ని స్వాతంత్రం వచ్చినా కానీ ఇక్కడ ఏదైతే నందిగామ టు వీర్లపల్లి ఇక్కడ బ్రిడ్జి లేదు కాబట్టి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మరి గౌరవ ఎమ్మెల్యే షాద్నగర్ కాన్స్టిట్యున్సీ వీర్లపల్లి శంకరన్న ఈరోజు స్వాతంత్రం వచ్చిన ఇక్కడ బ్రిడ్జి లేదు కాబట్టి 3.5 కోట్లతోటి ఇక్కడ వీర్లపల్లి నందిగామ అటు అదేవిధంగా అప్పరేటిగూడెము చంద్రాన్గూడ ఈ 2 బ్రిడ్జిలు కూడా దగ్గర 7 కోట్లతోటి నిర్మించడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషం. ఈ రోజు శంకరన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ 10 ఊర్లకు ఎలాంటి వర్షాలు వచ్చినాయంటే అక్కడ లక్కనే ఉండాలి, ఇక్కడ లిక్కనే ఉండాలి. కాబట్టి ఈ రోజు ఈ బ్రిడ్జి మంచి నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా శంకరన్న గారికి, రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి వర్క్ చేసే ఎమ్మెల్యే అంటే మరి ఈ ప్రజల పాలన, ప్రజల కోసానికి ప్రజలు ఏదైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరికీ కూడా మనము మంచి అభివృద్ధిగా ప్రతి ఒక్కరికి ఫలము ఏదైతే ప్రభుత్వం ఇచ్చే ఫలం కూడా అందేటట్టు మన గౌరవ ఎమ్మెల్యే షాద్నగర్ నియోజకవర్గంలో చాకచక్కగా మంచి వర్క్ చేస్తున్నాడు కాబట్టి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.